సంగమ, అడవిలో అతి వేగంగా పరిగెత్తేది చిరుత, అతి బలమైనది ఏనుగు, అతి పొడవైనది జిరాఫీ. జీబ్రానా జిరాఫయా? మంచిది. కాబట్టి సంగమ గుర్తుపెట్టుకోండి, పొడవైనది ఉంది, అతి వేగంగా పరిగెత్తేది ఉంది, బలమైనది ఉంది. కానీ సింహం మాత్రమే అడవికి రాజు అయింది. ఏమైంది? ఎస్, రాజు, కింగ్. ఏమిటి అంటే సింహము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకరితో కంపేర్ చేసుకోదు. ఏం చేసుకోదు? ఒకరితో సింహం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోదు. అరే అది నాకంటే పొడవుగా ఉంది, అరే అది నాకంటే అతి వేగంగా పరిగెత్తుతుంది, అమ్మో ఏనుగు నాకంటే బలంగా ఉందే అని ఎప్పుడు కూడా సింహము ఒకరితో కంపేర్ చేసుకోదు. సింహంతో పోల్చి మాట్లాడుతుంది వాక్యం నిన్ను. సంగమా గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఒకరితో నిన్ను నీవు కంపేర్ చేసుకోబాకు. ఏం చేసుకోబాకు? ఎందుకు యెహోషువని దేవుడు దృఢపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడంటే జరగబోయేటటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. మోషే, ఇంకా నేను యెహోషువని వాడుకోబోతున్నాను కాబట్టి యెహోషువకి ఆజ్ఞ ఇచ్చి ధైర్యపరిచి దృఢపరచు. దేవుడు నోరు నీతోనే మాట్లాడుతుంది. సంగమా, ఎప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు బాగున్నారే, మనం బాగలేమే, మన కుటుంబంలోనే అప్పు సమస్యలు ఉన్నాయే, వాళ్ళ కుటుంబంలో లేవే, దేవుడు ఎందుకు మనల్ని ఒక విధంగా వాళ్ళని ఒక విధంగా చూస్తున్నాడు, వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం చేస్తున్నాడు అని నీవు కంపేర్ చేసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా.